ప్రతి నలుగురిలో ఒకరికి ఈ రోజుల్లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందండి. అందులో ఎక్కువ మందికి ఉండేది హై బ్లడ్ ప్రెషరే. చాలా కేసెస్‌లో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యేది మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు. ఇది యాక్టివేట్ అయినప్పుడు మన బాడీ స్ట్రెస్ మోడ్‌లోకి వెళ్తుందండి. వెంటనే హార్ట్ నుండి అన్ని పార్ట్స్‌కి వెళ్ళే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్లే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్‌ని కూడా మనం కంట్రోల్‌లోకి తీసుకురావడానికి మన బాడీలో ఒక సిస్టమ్ ఉందండి. దాన్నే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఈ సిస్టమ్ యాక్టివేట్ అయితే మీ బాడీ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్తుంది. హార్ట్ రేట్ తగ్గుతుంది. మీ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే 3 బ్రీతింగ్ టెక్నిక్స్ మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తుందండి. ఇవి మీరు డైలీ 7 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు మీకు బ్లడ్ ప్రెషర్ చాలా వరకు కంట్రోల్‌లోకి వస్తుంది. ఈ 3 ప్రాణాయామ టెక్నిక్స్ ఏంటి? ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి? అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసి నేర్చుకోండి. తర్వాత ప్రతిరోజు అవి ఏదో ఒక టైంలో ఎక్కడైనా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు రెడీ అయిపోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు చెప్పే ఈ 3 ప్రాణాయామ మీరు చైర్, సోఫా లేదా బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చండి. భోజనం తర్వాత చేయొచ్చు, భోజనానికి ముందు చేయొచ్చు, నిద్ర లేచిన తర్వాత చేయొచ్చు, నిద్రకి ముందు కూడా చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓన్లీ వన్ కండిషన్ ఏంటి అంటే జస్ట్ మీ బ్యాక్ స్ట్రెయిట్‌గా పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ స్ట్రెయిట్‌గా కూర్చోలేరు అంటే గోడకి గానీ లేదా చైర్‌కి గానీ మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. వెనక ఒక పిల్లో వేసుకొని మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ 3 ప్రాణాయామాస్‌లో ఫస్ట్ ప్రాణాయామ బెల్లీ బ్రీతింగ్ అండి. నిజానికి ఇది చాలా సింపుల్ టెక్నిక్, కానీ మీరు ఇన్‌స్ట్రక్షన్స్ మీద కొంచెం దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ మీ బ్యాక్‌ని స్ట్రెయిట్‌గా పెట్టేసేయండి. తలని కూడా స్ట్రెయిట్‌గా పెట్టేసేయండి. మీ కుడి చేతిని మీ పొట్ట మీద ఉంచండి. ఓకే. ఇప్పుడు ఇన్‌హేల్ అంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి. ఊపిరి వదిలేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్ళాలన్నమాట. చాలామంది ఇది రివర్స్‌లో చేస్తారు. ఇది కొంచెం కాన్షియస్‌గా చేయండి. కొంచెం మీ దృష్టి మీ కుడి చేతి మీద పెట్టి చేయండి. మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే. టోటల్ మనం 8 బ్రెత్స్ తీసుకోబోతున్నాం. 8 సార్లు మనం ఊపిరి తీసుకోబోతున్నాం. మీరు నార్మల్‌గా ఎలా బ్రీత్ తీసుకుంటారో అలానే బ్రీతింగ్ తీసుకోండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ సిట్ స్ట్రెయిట్. మీ కుడి చెయ్యి పొట్ట మీద ఉంచండి. ఇన్‌హేల్ చేసేటప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్ట వెనక్కి వెళ్ళాలి. ఇన్హేల్ స్టమక్ ఫార్వర్డ్, ఎక్సేల్ బ్యాక్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax your whole body. Just one more time. Inhale and exhale. Relax your shoulders, your neck, your eyes, and you can gently open your eyes. ఇదే ప్రాణాయామాన్ని మీరు కావాలి అనుకుంటే మరొక 8 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇప్పుడు సెకండ్ ప్రాణాయామం మనం నేర్చుకుందాం. ఇది చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు. దీన్ని నాడి శోధన అంటారండి. దీన్నే ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీతింగ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. సో ఈ టెక్నిక్ కోసం మనం ఎడమ వైపు నుంచి ఊపిరి తీసుకుంటాం, కుడి వైపు నుంచి ఊపిరి వదులుతాం. మళ్ళీ వెంటనే కుడి వైపు నుంచి ఊపిరి తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి ఊపిరి వదులుతాం. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ నేను చెప్పే స్టెప్స్ మీరు వన్ బై వన్ ఫాలో అయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే. ఇది ఎలా చేయాలో నేర్చుకుందాం. సో దీనికోసం మీ కుడి చెయ్యి ఒక గన్ షేప్లో, ఈ హ్యాండ్ చూసారా గన్లా ఉంది కదా, ఒక గన్ షేప్లో పెట్టండి. మీ చూపుడు వేలు అండ్ మీ మధ్య వేలు రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచండి. మీ బొటన వేలు రైట్ నాస్ట్రిల్ మీద, మీ ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ మీద. అంటే బొటన వేలు కుడి రంధ్రం మీద, ఉంగరం వేలు ఎడమ రంధ్రం మీద పెట్టండి. ఎడమ చెయ్యి చిన్ ముద్రలో ఉంచొచ్చండి. దిస్ ఈస్ కాల్డ్ చిన్ ముద్ర. ఇది మీ పాదం మీద నెమ్మదిగా రిలాక్స్ చేసేసేయండి. మీ కుడి రంధ్రాన్ని రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి గాలి తీసుకోండి. నెమ్మదిగా ఎడమ వైపుని మూసి ఉంచండి. కుడి వైపు నుంచి గాలి వదలండి.
కుడివైపు నుండి గాలి తీసుకోండి, కుడివైపుని క్లోజ్ చేయండి, ఎడమ వైపు నుంచి గాలి వదలండి. ఇన్హేల్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ రైట్, exhale left, inhale left, exhale right, inhale right, exhale left, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale left, exhale right, inhale right, exhale left, and you can relax. This completes few seconds of నాడి శోధన. ఈ నాడి శోధనని మీరు ఇంకాస్త సేపు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కావాలి అనుకుంటే. దీనివల్ల మీ బాడీ కంప్లీట్గా కామ్ డౌన్ అయిపోతుందండి. మీకు ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ కూడా తెలుస్తుంది బాడీలో. ఓకే, థర్డ్ ప్రాణాయామ ఇస్ బ్రాహ్మరి అండి. బ్రాహ్మరి వల్ల మన మైండ్ అనేది ఇన్స్టెంట్గా కామ్ అయిపోతుంది అనమాట. మైండ్లో మనకి ఎన్ని థాట్స్ రన్ అవుతున్నా ఒక 5 సార్లు బ్రాహ్మరి చేస్తే చాలు, ఆ థాట్స్ అన్నీ ఆగిపోయి మీ మైండ్ కామ్ డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది అనమాట, ఇది రెగ్యులర్గా చేస్తే. ఓకే, ఇది ఎలా చేయాలో నేర్చుకుందాం. బ్రాహ్మరి ప్రాణాయామ కోసం మన ఫింగర్స్ని మన ఫేస్ మీద ఉంచి మనం బ్రీతింగ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇన్హేల్ చేసేటప్పుడు నార్మల్గానే నోస్ నుండి ఎప్పుడు మనం ఎలా ఇన్హేల్ చేస్తామో అలానే ఇన్హేల్ చేస్తాం. ఎగ్జేల్ చేసేటప్పుడు మాత్రం ఒక కందిరీగలాగా ఇలా మౌత్ని క్లోజ్ చేసి మనం ఒక శబ్దం చేస్తామండి. ఓకే, మన చేతులు మన ఫేస్ మీద పెడతాం కాబట్టి ఆ సౌండ్కి వచ్చే వైబ్రేషన్ మనకి ఫేస్లో తెలిసి మీకు మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీ ఫింగర్స్ని కంప్లీట్గా ఓపెన్ చేసి పెట్టండి. మీ చూపుడు వేలుని మీ కనురెప్పల పైన ఉంచండి. మీ మధ్య వేలు మీ ముక్కుకి పైన, ఉంగరం వేలు ముక్కుకి కింద, బొటన వేలు గెడ్డానికి పైన, పెదానికి కింద, బొటన వేలు చెవులకి పక్కన. నోటీస్ చేయండి, మనం చెవికి లోపల పెట్టలేదు, చెవికి పక్కన పెట్టాము. ఈ పాయింట్స్ మీద మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ వేళ్ళు ఉంచితే చాలు. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్ తీసుకోబోతున్నాం. ముక్కు నుండి ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తూ ప్రతి ఎగ్జలేషన్లో మీ ఫింగర్స్ చివర్లో వచ్చే ఆ వైబ్రేషన్ని గమనించండి. మరొకసారి చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, చేతులని రిలాక్స్ చేసేసేయండి. మీ ఐస్ని ఓపెన్ చేయొచ్చు. ఈ 3 ప్రాణాయామ ఎవ్రీడే మీరు ఒక 7 minutes ప్రాక్టీస్ చేస్తే చాలండి. మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మేబీ 1 dayలోనే మీకు రిజల్ట్ కనిపించకపోవచ్చు, బట్ 30-40 days ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీ బీపీ లెవెల్స్ తగ్గుతాయి. మీరు ఇప్పుడు వాడే టాబ్లెట్ డోసేజ్ కూడా మీరు తగ్గించగలుగుతారు కూడా. ఓకే, సో ఈ ప్రాణాయామం అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు
మీరు రెగ్యులర్గా ఆసనాస్ కూడా చేయాలి అండ్ రెగ్యులర్గా మీ బాడీలో సర్క్యులేషన్ పెంచుకోవాలి అండ్ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మన ఫ్రీ యోగా బ్యాచ్లో జాయిన్ కావచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టానండి. ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీ వాట్సాప్కే మీకు అన్ని అప్డేట్స్ వస్తాయండి. రిజిస్టర్ అవ్వండి, ప్రతిరోజు యోగా చేయండి, మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఖచ్చితంగా తగ్గుతాయి. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ విష్ యూ అ హెల్దీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. ఆల్ ది వెరీ బెస్ట్.